హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మీకు మా ఇంట్లో జరిగిన ఒక విశేషమైన పూజని షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. అమెరికాలో భద్రాచల రామాలయాన్ని పోలిన ఇంకొక రామాలయాన్ని నిర్మించాలన్న సంకల్పంతో జరుగుతున్న పూజ. వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఒక ప్రీస్ట్ వచ్చేసి అన్ని సిటీస్ కి వెళ్లి అందరి ఇళ్లకి వెళ్లి హనుమానే వచ్చి మనతో పూజ చేయించుకుంటున్నట్టుగా ఉండే ఒక అద్భుతమైన పూజ ఇది. సో ముందుగా అసలు పూజ ఎలా జరిగిందో చూపించి ఆ తరువాత ఈ టెంపుల్ యొక్క విశేషాలు డైరెక్ట్ మనము ప్రీస్ట్ దగ్గర నుంచి విందాము. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. సో ముందుగా రామరథంలో శ్రీరామ పరివారంతో సహా మన ఇంటికి ముందుకు వచ్చి ఆగుతుందండి. ఆ తర్వాత ఏంటంటే హనుమానే మన తలుపు తట్టి వచ్చినట్టుగా ఒక అయ్యగారు వచ్చేసి మన తలుపు తడతారు. అలా అప్పుడు మనము స్వామివారిని లోపలికి ఆహ్వానించి ఆ హనుమాన్ పటాన్ని అలాగే ఆ జెండాని పట్టుకొని ఇల్లు మొత్తం తిరిగి రావాలి. అది ఏంటంటే ఇల్లుని శుద్ధి చేసినట్టు అన్నట్టు. జై బోలో సీతారామచంద్ర భగవానికి భద్రాద్రి రామాలయం. రామదాస్ గారు భద్రాద్రిలో రామాలయాన్ని ఎలా నిర్మాణం చేశారో కాపీ ఆఫ్ ద టెంపుల్ కమింగ్ జార్జిలో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆలయం కోసం ఆంజనేయ స్వామి వస్తుంది యాత్రి సర్వం శ్రీరామార్పణమవుతున్న సో డివోటీస్ తిరుపతి లోపలికి వచ్చి చేసి భాగ్యాన్ని కల్పించి ఆలయ నిర్మాణం అవుతుంది తిరుపతి ఉంటుంది యాత్రి. స్వాముల గురించి లోపల చెప్తాను, వాళ్ళ గురించి మీకు. సో మధ్యలో సీతారామవారి పరివారం భద్రాద్రిలో మనం 2016 ఏప్రిల్ 15 శ్రీరామనవమి రోజు మన ఆలయానికి పూజలు చేసుకుని ప్రసాదంగా తీసుకొచ్చి ఉత్సవమూర్తులు వాళ్ళు. శ్రీరామ్ జై రామ జై జై రామ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ జై రామ్ జై రామ్. సో అలాగే అలా చేస్తున్న టైంలోనే మనము చిన్న హెల్ప్ చేస్తే అయ్యగారు అన్ని సామాన్లన్నీ లోపలికి తీసుకొచ్చేసి డెకరేషన్ చేస్తారు. సో ఆ డెకరేషన్ చాలా బాగుంటుంది. వన్స్ ఆ డెకరేషన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో మళ్ళీ మనం తిరిగి వెళ్ళి రామరథంకి వెళ్ళిన తర్వాత హనుమాన్ ఉత్సవ మూర్తిని పూజలు అందుకుంటూ ప్రపంచమంతా తిరుగుతున్న మూర్తిని మన చేతులతో మనమే ఇంట్లోకి తీసుకొస్తాము. ఆ ఈవెంట్ మీరు కూడా చూసేయండి. సో స్వామి చాలా బరువు ఉంటుంది ఆ విగ్రహము. అలాగే ఇంట్లోకి రాగానే మంగళహారతి ఇచ్చి ఆ మంగళహారతి ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ఆల్రెడీ డెకరేషన్ చేసిన పీట మీద కూర్చోబెట్టాలి. ఆ తర్వాత మనం చేసిన దండలతో స్వామిని అలంకరించడము. మేము వడమాల ఉన్ను తమలపాకులతో మాల చేసాము. అది అలంకరిస్తుంటే ఎలా ఉందో మీరే చూడండి. సో మీన్వైల్ పూజా కార్యక్రమానికి అంతా ఏర్పాటు అవుతూ ఉంది. సో మొత్తం ఒక డెకరేషన్ అనేది ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. చూపిస్తే ఏంటంటే ఇంటి మొత్తం టెంపుల్ కి సంబంధించిన పిక్చర్స్ లేకపోతే ఆ టెంపుల్ ప్లాన్స్, శిల్పాలు ఎలా చెక్తున్నారో ఆ ఫొటోస్ తో డీటెయిల్స్ అన్ని ఇంట్లో పెట్టి వచ్చిన పూజకి మనం ఇన్వైట్ చేసుకుంటాం కదా, మన ఫ్రెండ్స్ అందరికి తెలియడానికి ఒక అద్భుతమైన ప్రకటన లాగా ఉంటుంది. అలాగే పూజ ప్రారంభం అవుతుంది, మీరు కూడా చూసేయండి. ఈ పూజ ఏంటంటే డైలీ 5 పూజస్ ఉంటాయి. డైలీ 6:30 పూజను వచ్చేసి అంజనీ పుత్ర పూజ అంటారు. తర్వాత పవనసుత పూజ, మహావీర హనుమాన్ పూజ, అలాగే సర్వ దుఃఖహర పూజ, సర్వ రోగహర పూజ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పూజ వచ్చేసి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటది. అలాగే మనం వచ్చేసి అంజనీ పుత్ర పూజ చేసుకుంటున్నాము. మన పూజ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అంతా పూజ అంతా చూసేయండి. ఎలా అంటే ఫస్ట్ విశ్వక్సేన పూజతో మొదలైంది. ఆ తర్వాత ఒక చిన్న హనుమాన్ విగ్రహాన్ని తీసుకొచ్చి దానికి ముందుగా అభిషేకం చేసి తర్వాత పంచామృతంతో అభిషేకం చేస్తాము. అది కూడా ఒక మెయిన్ ఈవెంట్. ఎందుకంటే చివరగా వెళ్ళేటప్పుడు ఆ హనుమాన్ని మనకే ఇచ్చేస్తారు. సో స్వామి ఎల్లకాలం మన పూజా మందిరంలోనే ఉంటారు. అలాగే ఆ తర్వాత పెద్ద విగ్రహం దగ్గర మనము పూలతో అర్చన చేస్తూ అష్టోత్తర మంత్రం చదువుతూ వివిధ రకాలుగా పూజలు అయితే అవుతున్నాయి. సో తర్వాత ఏంటంటే ఈవెంట్ లో భాగంగా మన అంజనీ పుత్ర దాంట్లో ఏం చేశారంటే పవనసుత హనుమానుకి హనుమాన్ బడబానల స్తోత్రం పూర్తిగా చదివి ఆ పూజ కంప్లీట్ చేశారు. అలాగే ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో మహావీర అనే ముహూర్తానికి వెళ్ళాము. ఆ టైంలో అయితే పంచ
పంచముఖ హనుమాన్ కవచాన్ని చదివారు. సో ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ ముహూర్తానికి ఒక డిఫరెంట్ స్తోత్రం లేకపోతే డిఫరెంట్ పూజ చేస్తున్నారు. సో ఆ విధంగా స్వామికి హారతి ఇచ్చి అయిపోయిన తర్వాత నైవేద్యం స్వామికి నైవేద్యాన్ని అర్పించి ఈ పూజ అయిపోయింది. దాంతో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, అందరికి మేము ప్రసాదాలు పంచి ఇలా చేసిన తర్వాత టెంపుల్ కి ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఈ టైంలోనే పూజ అయిపోయిన టైంలో మనం డొనేషన్ చేసుకోవచ్చు. మీకైతే నేను ఆ డీటెయిల్స్ అన్ని లింక్ లో పెడుతున్నాను, మన డిస్క్రిప్షన్ లో ఉంటది, కాబట్టి మీరు చూసేయండి. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా వివరాలు ఆ అర్చక స్వామి ద్వారానే తెలుసుకుందాం. ఆ స్వామి పేరు వచ్చేసి అర్చక పద్మనాచార్యులు. ఈ సంకల్పం కూడా వారిదే. కాబట్టి ఏంటంటే మీరు పూర్తిగా చూడండి. అట్లాంటా జార్జియా సిటీకి దగ్గరగా ఉన్న కమింగ్స్ అనే ప్లేస్ లో వస్తుంది. డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా కింద వీడియోలో పెట్టాను. బట్ ఇప్పుడైతే మనం పూర్తిగా వివరాలు మాత్రం అయ్యగారి దగ్గర నుంచి కనుక్కుందాం. స్వామి చాలా థ్యాంక్స్ అండి, మా ఇంటి దాకా వచ్చి మాకు దర్శనం కల్పించినందుకు, హనుమాన్ని మా ఇంటికి తీసుకొచ్చినందుకు. సో టెంపుల్ గురించి చెప్పండి. మేము మిగతా వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎలా హెల్ప్ చేయగలరు మనము బిల్డ్ చేయడానికి, రామార్పణం చేసుకోవడానికని? తప్పకుండా అండి. సో భద్రాద్రి వారి సీతారామ వారి సంకల్పంతో జరుగుతుండేటువంటి యాత్ర ఇది. సో దీని పేరే సర్వం శ్రీ రామార్పణ వస్తున్నటువంటి యాత్ర. అంటే నేను తీసుకొచ్చినది కాదు, స్వామివారు మన ఇంటికి వచ్చారండి. మన ఇంటి తలుపు తట్టారు, లోపలికి వచ్చారు, మనకు పూజ చేసి భాగ్యాన్ని కల్పించారు. దైవ సంకల్పంతో భద్రాద్రి రాముల వారి ఆలయం, రామదాస్ గారు ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారో, కాపీ ఆఫ్ ద టెంపుల్ కమింగ్ జార్జియాలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఆ ఆలయం దాదాపు 9 సంవత్సరాల నుంచి ప్రయత్న సంకల్పం. 2016 ఏప్రిల్ 15 శ్రీరామనవమి రోజు ఈ స్వామివారు మీరు కనిపిస్తున్నారు కదా, మండపంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులు ఉంటారు. వాళ్ళని పంచలోహాలతో చేసిండేటువంటి ఉత్సవమూర్తులు నా అప్కమింగ్ టెంపుల్కి వాళ్ళు ఉత్సవమూర్తులు. వాళ్ళు ఆ ఉత్సవమూర్తుల్ని కుంభకోణంలో చేయించి భద్రాచలంలో విశేషంగా స్వామివారికి పూజలు చేసుకుని అక్కడి నుంచి ప్రసాదంగా భద్రాచలం నుంచి తీసుకునే ప్రసాదంగా తీసుకొచ్చేటటువంటి ఉత్సవమూర్తులు. సో వాళ్ళు 2016 అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం ఈ ఆలయం కోసంగా మొదలుపెట్టారు. ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు ఇప్పుడు. సో అక్కడి నుంచి 108 దివ్యదేశాలు, మొత్తం భారతదేశంలో ఉండేటువంటి దివ్యదేశాలు అంటే భరతఖండాన్ని ప్రదక్షిణ చేసుకుని అన్ని నదుల్లో అభిషేకాలు చేసుకొని అమెరికాకు వచ్చి, అమెరికాలో 4 సంవత్సరాలు అమెరికా ప్రదక్షిణ చేస్తూ 1008 సీతారాముల కళ్యాణం స్వీకరించారు స్వామివారు. సో దాంతోపాటు మన కలియుగ చరిత్రలో కని విని ఎరుగునటువంటి ఖగోళ యాత్ర అనేటువంటి పేరుతో ఈ స్వామివారు మొత్తం భూమండలాన్ని ప్రదక్షిణ చేశారు. అయోధ్య నుంచి మొదలుపెట్టి ఆగస్ట్ 17 అయోధ్యలో మనకి మెయిన్ టెంపుల్ వాళ్ళు, అక్కడ కమిటీ వాళ్ళు మనకి ఈ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చారు, దైవానుగ్రహం అది. సో అక్కడ మన టెంపుల్ క్యాంపస్లో యాగశాలలో సీతారాముల వారి కళ్యాణాలు చేసుకుని అక్కడి నుంచి 8 పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ మనకి అంటే టువర్డ్స్ ఈస్ట్ మనకి భూదేవిని భూమి అంటాం, మనం భూమాదేవి భూదేవి అంటాం. సో ఒక ఆలయంగా మనం స్వీకరించినప్పుడు సెంటర్ పాయింట్ రేడియస్ మన భారతదేశం పుణ్యభూమి అది. దాన్ని బేస్ చేసుకుని 8 దిక్కులు అష్టదిక్పాలకులు ఉంటారు. సో 8 కార్డినల్ డైరెక్షన్స్ ఆఫ్ ది గ్లోబ్. సో ఫస్ట్ పాయింట్ మన భారతదేశం నుంచి కాంబోడియా, సో దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ టువర్డ్స్ ఈస్ట్. తర్వాత అగ్నిమూలకు వచ్చేది సౌత్ ఈస్ట్ సిడ్నీ ఆస్ట్రేలియా, సౌత్కి వస్తే కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా, అంటే అది లాస్ట్ సిటీ అండి. తర్వాత ఓషన్ స్టార్ట్ అయింది.
తర్వాత సౌత్ వెస్ట్కి వచ్చినట్టే హెలెన్స్బర్గ్ అర్జెంటీనా, వెస్ట్కి కాలిఫోర్నియా, నార్త్ వెస్ట్ అలాస్కా, నార్త్ ఐస్లాండ్ క్లోజ్ టు నార్త్ పోల్, నార్త్ ఈస్ట్ జపాన్, జపాన్ బ్యాక్ టు కంబోడియా. అంటే ఒక పూర్తిగా భూమండలాన్ని ప్రదక్షిణ చేసుకున్న స్వాములు కన్క్లూజన్ ప్రేయర్స్ భద్రాచలంలో సెప్టెంబర్ 17th పూర్తి చేసుకుని అక్కడ పూజలు. స్వామివారు అమెరికాకి వచ్చారు. అమెరికాకి వచ్చిన తర్వాత ఈ యాత్రలో భక్తులకి యావత్ ఈ అమెరికా దేశంలో ఉండేటువంటి అందరు భక్తులకి ఇలా దర్శనమిస్తూ హనుమ ఇంటి లోపలికి వచ్చి పూజలు చేసుకుంటూ పూజలు అందిస్తూ ఇలా ఆలయ నిర్మాణం అవుతుంది. ఆలయ నిర్మాణంలో పాల్గొనండి నీ భక్తులకి ఒక పిలుపునిస్తూ వెళ్తుండేటువంటి యాత్ర ఇది. ఈ పూజలు కూడా October 4th, 2022 విజయదశమి ఆ రోజు మంగళవారం క్యారీ నార్త్ కేరళ నుంచి ప్రారంభమైనటువంటి ఈ పూజలు ఇప్పటికి చాలా స్టేట్స్, చాలా స్టేటీస్ స్వామివారు ఇలా ప్రదక్షిణ చేస్తూ వెళుతూ ఉన్నారు. ఈ డెన్వర్లో ఇప్పుడు ప్రస్తుతానికి డెన్వర్, కొలరాడో ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి 15th April మొదలైంది. ఇక్కడ ప్రతిరోజు 5 కుటుంబాలని స్వామివారు బ్లెస్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో 5 కుటుంబాలు బ్లెస్ చేసిన వందలాది డివోటీస్ దీంట్లో భాగస్వాములు స్వామివారు ఒక ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆశీస్సులు స్వీకరిస్తూ వెళుతూ ఉన్నారు. సో మనకి దాదాపు మిడ్ ఆఫ్ జూన్ వరకును సో డివోటీస్ అందరూ రెస్పాండ్ అయ్యి ఎవ్రీడే ఇలా పూజలు చేసుకుంటూ చాలా ఉత్సాహంతో వాళ్ళందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ సో రామాలయం నిర్మాణం కోసంగా జరుగుతుండేటువంటి యాత్ర. అంటే ఆంజనేయ స్వామి మన దగ్గరకు వస్తున్నారు, రాముల వారు విచారం చెప్తున్నారు, విషయాన్ని ఆలయం గురించి చెప్తున్నారు, ఎలా ఆలయం నిర్మాణం అవుతుంది, ఎప్పుడు ఆలయం నిర్మాణం అవుతుంది అని చెప్తున్నారు. దాన్ని ఒక మనం ఫండ్ రైజింగ్ అంటున్నాం, ఫండ్ రైజింగ్ కాకుండా రామార్పణం అంటున్నాం. రాముల వారి ఆలయానికి సో మనం చేసేటువంటి అర్పణ. అంతేకాకుండా అమెరికాలో దాదాపు 500 ఆలయాలు ఉన్నాయి, 500+ టెంపుల్స్. ఆగమోక్తంగా పూర్తిగా స్టోన్తో నిర్మాణం అవుతుండే టెంపుల్. అంటే ఒక కృష్ణశిలతో మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు తిరుపతి అనుకోండి, శ్రీరంగం అనుకోండి, కంచి అనుకోండి, అహోబిలం అనుకోండి, భద్రాచలం అనుకోండి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే బ్లాక్ స్టోన్తో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్మాణమైనటువంటి ఆలయాలు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి ఆలయాలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే ఎప్పటి వరకు ఉంటాయి? కొన్ని వేల సంవత్సరాలు ఫర్ ఎవర్ అండి ఈ ఆలయాలు. ఎందుకంటే కంప్లీట్ స్టోన్ కన్స్ట్రక్షన్ కాబట్టి. అలాంటి ఆలయం ఈ అమెరికాలో మనందరి కోసం స్వామివారి సంకల్పంతో ఆలయ సమేతులై దగ్గరగా మనకు వస్తూ ఉండేటువంటి స్వాములు. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క అమెరికాలో ఉండేటువంటి ఆలయం. మనము రామజన్మభూమి అయోధ్యలో ఉండే రామాలయం రామజన్మభూమి అంట. ఉత్తర అయోధ్య అని దాని పేరు, ఎందుకంటే ఉత్తర భారతంలో ఉంది కాబట్టి. ఈ భద్రాద్రి రామాలయాన్ని దక్షిణ అయోధ్య అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మరొక సంకల్పంతో భవిష్యంలో ఈ ఆలయం పశ్చిమ అయోధ్య అనే పేరుతో ప్రఖ్యాతి చెంది యావత్ ప్రపంచంలో ఉండేటువంటి రామభక్తులు అందరికీ ఒక ఆశీస్సులు అందించేటువంటి ఒక క్షేత్రంగా మారుతుంది ఇది. ఈ ఆలయానికి భక్తులందరూ కూడా ముందుకు రావాలి. మన కొన్ని వేల సంవత్సరాలు మన సనాతన ధర్మంలో ఈ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి బ్లెస్ చేసేటువంటి క్షేత్రానికి అందరూ కూడా రామార్పణ చేసుకుంటూ దీనికి పూర్తిగా రామానుగ్రహం పొందాలి అని చెప్పి అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఫైనల్ గా ఇదండి, చూసారు కదా ఇంట్లో హనుమాన్ పూజ ఎంత బాగా జరిగిందో. సో మేము కూడా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాము, చాలా మంచి అనిపించింది. అలాగే అర్చక స్వామి మాటల్లో విన్నారు కదా తన సంకల్పం ఏంటి, ఇక్కడ జరుగుతున్న సో గొప్ప దేవాలయ నిర్మాణం ఇది. సో మీకు డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, బట్ స్క్రీన్ మీద కూడా పెడదామని చెప్పేసి లాస్ట్ ఫైనల్ వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నాము. సో ఇది భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ USA. ఇది ఒక నాన్ ప్రాఫిట్ కార్పొరేషన్ అండ్ ఇది వచ్చేసి కమ్మింగ్ జార్జియా అట్లాంటాకి దగ్గరలో నిర్మాణం అవుతుంది. అలాగే మీరు ఏమైనా డొనేషన్స్ చేయాలనుకున్నా లేకపోతే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా మీరు www.jaysriram.org కి వెళ్ళి చూడొచ్చు. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా పక్కనే రాసున్నాయి. ట్యాక్స్ ఐడి వచ్చేసి 46-50588826. సో తప్పకుండా ఈ సైట్ విజిట్ చేయండి, మీకు తోచినంత రామార్పణం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.